హలో అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వి ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో గొల్లపూడి వై జంక్షన్ ఏరియాలో ఉన్నటువంటి న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. హైవేకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. 4th ఫ్లోరు ఈస్ట్ ఫేసింగు. లివింగ్ ఏరియా అయితే చూస్తున్నారండి మీరు. ప్లింత్ ఏరియా వచ్చేసి 980 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 980 ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా. తూర్పు ఉత్తరం గుమ్మాలతో ఉన్నటువంటి న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మీరు చూస్తున్నారండి. డైనింగ్ ఏరియా అండి. స్పేషియస్గా లివింగ్ హాల్ అయితే స్పేషియస్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. డైనింగ్ ఏరియా చూస్తున్నారు. మంచి ఫాల్ సీలింగ్, మంచి ఫ్లోర్ టైల్స్తో కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. 4th ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగు. చిల్డ్రన్స్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్నటువంటి ఫ్లాట్ అండి. నేషనల్ హైవే కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉన్నటువంటి న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మీరు చూస్తున్నారు. 160 కామన్ ఏరియా వస్తుందండి. 980 ప్లింత్ ఏరియా, 160 కామన్ ఏరియా వస్తుంది. కేవలం బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి, కార్ పార్కింగ్ లేదు దీనికి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫ్లాట్కి వచ్చేసరికి బీపీఎస్ కూడా పే చేయాల్సి ఉంటుందండి. ఎవరైతే ఫ్లాట్ కొనుక్కుంటారో వాళ్ళు బీపీఎస్ కట్టుకోవాలండి. కాస్ట్ వచ్చేసి 40 లక్షలు చెప్తున్నారండి, నెగోషియబుల్. ఫ్లాట్ విజిట్ చేసి ఫ్లాట్ ఓకే అనుకుంటే ఓనర్స్ రేటు తగ్గిస్తారండి. గొల్లపూడి వై జంక్షన్ ఏరియాలో న్యూ ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ కావాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి. కిచెన్ ఏరియాలో దేవుడి మందిరంతో పాటు కిచెన్ ఏరియా చూడవచ్చండి. మంచి వాల్ టైల్స్ కూడా బాగున్నాయండి. అండేవాడి షేర్ వచ్చేసి 20 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారండి, ల్యాండ్ రిజిస్ట్రేషను. ఫ్రెండ్స్, మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి.